సడకు మీద నడవవలసిన ఓ కారు రైలు పట్టాల మీద రుయ్య రుయ్య ఉరుకుతున్నదట. రైలు పట్టాల మీద కారు నడుచుడేందే బాలన్న, రైలు అనబోయే కారు అంటున్నావా అనేరు. అన్నది నిజమే, మీరు కూడా ఇన్నది నిజమే. కావాలంటే మిమ్మల్ని కూడా ఆడదాకా తీసుకుపోయి చూపిస్తా, ఎందుకైనా మంచిది దూరం నుంచే చూడు. అగో అట్టెట్టనే బాలన్న, ఇది కూడా నీళ్ళల్లో నడిచేటప్పుడు పడవ లెక్క సడకు మీదకి ఎక్కితే బస్సు లెక్క నడిచే కారా అనేరు. కాదు కాదు, అన్ని కార్ల లెక్క ఇది రోడ్ల మీదనే నడుస్తుంది. మరి ఇట్టెందుకు రైలు పట్టాల మీదకి ఎక్కింది అంటే, పిచ్చి ముదిరి పాకానికి వచ్చినట్టు కొందరికి రీల్స్ పిచ్చి పట్టుకున్నది కదా, ఆ పిచ్చిల పడి సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని కొందరు తిర్రి తిక్క తిక్క వీడియోలు తీస్తున్నారు కదా. అగో ఆ దేడిది మాకు రీళ్లు తీసేటోళ్ళ బ్యాచ్లా ఈ కారు నడుపుతున్నామే కూడా ఉన్నదట. నలుగురు పోయే తోవల నేనెందుకు పోతా, నా రూటే సపరేటు, నలుగురికి నచ్చనిది నాకసలే ఇక నచ్చదులే అన్నట్టు ఇట్లా వీడియోలు తీసుకుంటా నకరాలు చేస్తుంటే రంగారెడ్డి జిల్లా పట్టాల మీదకి ఒక ఆమె కారెక్కించి అంత ఆగమాగం చేస్తుందట అని రైళ్ల శాఖలు అలర్ట్ అయ్యి ఆయనంత రైలు వచ్చి గుద్దితే కారుతోనే పాటు దాంట్లో ఆమె రూపు షేపు మారిపోవడే కాదు, గుంటుగుడ్డు గ్యారంటీ అని ఆడికి ఎగబడి ఓ అవ్వ గిదేం పని, ఆపు ఆపు కారాపు అని ఎంత మొత్తుకున్నా ఆపనే లేదు. అంతటితో ఆగక షాకు తీసి పొడుస్తా అని బుగులు పట్టించిందట. ఈమెకేమన్నా దమా ఖరాబ్ అయిందా, కాపాడదామని వస్తే మమ్మల్ని చంపుతా అని బెదిరియబట్టే అని ఆ రూట్లో రాబోతున్న రైలును ఆపితే ఏం తక్కువ గంట సేపు ఆలస్యం అయిందట. ఇక రక్షక భటులు రంగంలోకి దిగి సర్కారు వారి లాంఛనాలతోని చక్కగా పోలీస్ స్టేషన్కు పట్టుకపోయిర్రు. ఎట్లున్నది ముచ్చట, రీల్స్ ఏం చేస్తావే అంటే ఫేమస్ అయిదాం అనుకున్న దమా ఖరాబ్ అయ్యేటట్టు చేస్తా అన్నట్టే ఉన్నది కదా. ఇట్లా దిగ్మల రీల్స్ చేసేటోళ్లకు శిక్షలేస్తే ఎట్లా ఉండాలంటే, అమ్మో జీవితంలో రీల్సే తీయమన్నట్టు ఉండాలి. అట్లయితేనే కొందరికి సోయికొచ్చేటట్టు ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.